హలో అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మనసు పలికే కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు కథలోకి వెళ్దాం. కారులో వెళ్తుంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడి కటౌట్ మీద పేడ ముద్దలు కొడుతున్న ఒక ఆవిడ కనిపించింది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెను లాక్కొని రోడ్డు మీదకి తెచ్చారు. నేను ఆశ్చర్యపోతూ కారు ఆపాను. ఆమెను తిడుతున్నారు అందరూ. మా ప్రియతమ నాయకుడిపై ఎందుకు ఇట్లా చేస్తున్నావని అడిగితే ఆమె నుండి ఏమీ జవాబు లేదు. ఇట్లా ఎందుకు చేస్తుంది దీన్ని అంటూ తన్నబోతున్న వారిని నేను వారించి, స్త్రీల పట్ల అలా బిహేవ్ చేయకండి. మీకు ఆమె వయసున్న తల్లి ఉండి ఉంటుంది. ప్లీజ్, ఇది తల్లా? తూ, నాకే ఉంటే చంపి పడదొబ్బేవాడిని. మా నాయకుడి మీద ఎక్కడ పోస్టర్ కనపడినా ఇట్లానే చేస్తుంది సార్. ఇది మూడోసారి చేయటం అంటూ ఆమెను చెంప మీద కొట్టబోతే, స్త్రీలను కొట్టడం పాపమని అతన్ని వారించాను. ఆమె చెంప నిమురుకుంటూ నా వైపు కృతజ్ఞతగా చూసింది. వాళ్ళందరూ వెళ్ళారు. ఆమె అక్కడే ఉన్న ఒక అరుగుపై కూర్చుంది. ఆమెను అప్పుడు పరిశీలనగా చూస్తే పాత కాటన్ చీర వెలిసిపోయింది. ఒక 60 ఏళ్ళ లోపే ఉంటుంది వయసు. తెల్లని మొహంపై ఎర్రటి కుంకుమతో కలగా ఉంది మొహం. తెల్లటి జుట్టు రేగిపోయి మొహంపై పడుతుంది. నుదిటి మీద ముడతలు ఆమె పడిన బాధలకు గుర్తుగా కనిపించాయి. భుజానికి ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది. సన్నగా ఎండిపోయిన శరీరంతో ఉన్న ఆమెను చూస్తే జాలి కలిగింది. ఇప్పుడే ఇలా ఉందంటే ఒకప్పుడు అందంగా ఉండేదనిపించింది. అమ్మా, నాతో వస్తారా? మీ ఇంటి అడ్రస్ చెప్పండి, అక్కడ దింపుతాను. నాకు ఇల్లు లేదు, అడ్రస్ లేని దాన్ని ఎక్కడో గుడి దగ్గర అడుక్కుంటాను. నాకు తెలిసిన వృద్ధ శరణాలయం ఉంది, దానిలో చేరుస్తాను, వస్తారా? దానికి సరేనన్నట్లు తలూపింది. ఆవిడను కారులో ఎక్కించుకొని బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాను. డ్రైవ్ చేస్తూ మిర్రర్లో నుండి చూస్తే ఆవిడ ఆవురావురమంటూ తినడం కనిపించింది. థ్యాంక్స్ బాబు అంది. ఇది వరకు బాగా బ్రతికిన ఆవిడగా ఉంది. అమ్మా, ఏమనుకోకుంటే మీ విషయాలు చెప్తారా? నాది చెప్పుకునేంత గొప్ప చరిత్ర కాదు, మీకు టైం వేస్ట్ అంటూ నిర్లిప్తంగా నవ్వింది. మాటలను బట్టి ఆవిడ చదువుకున్న ఆవిడ అనిపించింది. మాటల్లో శరణాలయం వచ్చింది. ఆవిడను లోపలికి తీసుకెళ్ళి నిర్వాహకులకు అప్పగించాను. ఆవిడ పేరు చెప్పమంటే ప్రభావతమ్మ అని చెప్పింది. నేను ఆవిడకు ధైర్యం చెప్పాను. అప్పుడప్పుడు వస్తానని చెప్పి బయటికి వచ్చాను. ఒకరోజు ఆశ్రమం వాళ్ళు కాల్ చేస్తే వెళ్ళాను. వాళ్ళు భువనేశ్వరమ్మ గురించి చెప్పారు. ఇవాళ పొద్దున ఇక్కడ వార్షికోత్సవానికి ఈ జిల్లా ఎమ్మెల్యే వస్తే ఆయన్ను చంపడానికి మీరు చేర్చిన ఈ పార్వతమ్మ ప్రయత్నిస్తే పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇంకొకసారి ఇలాంటి వాళ్ళను తేకండి సార్, మా ఆశ్రమం పరువు పోతుంది. ఆ మాటలు కొంచెం కోపంగానే అన్నారు. అలాగేనని తలూపి, ఎందుకు ఈవిడకు ఆ ఎమ్మెల్యే మీద అంత కోపం? ఏదో బలమైన కారణం ఉంటుందనుకుంటూ ఇంటికి వచ్చాను. నేను మరుసటి రోజు జైలుకు ఆమెను చూడటానికి వెళ్ళాను. ఆమె నన్ను చూసి ఏడ్చింది. అమ్మ, ఏమనుకోకుంటే ఇప్పటికైనా నిజం చెప్పండి. నేను బెయిల్ ఇప్పించడానికి ట్రై చేస్తాను. వద్దు బాబు, ఇక్కడే ఉంటాను. బయటికి వస్తే మళ్ళీ ఆ నీచుడిని చంపాలనిపిస్తుంది అంటూ 2 చేతులలో తలను పట్టుకొని ఏడుస్తూ చెప్పసాగింది. నేను మొదట్లో అందంగా ఉండేదాన్ని. అదే నాకు తిప్పలు తెచ్చింది. చిన్నప్పటి నుండి ఆశలు ఎక్కువ. మధ్యతరగతి జీవితం. భర్త ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. నేను ఒక ఆఫీస్లో పనిచేసేదాన్ని. ఒక బాబుతో హాయిగా రోజులు గడుస్తున్నాయి. మా ఆయన ఫ్రెండ్ తేజ అమెరికా నుండి వచ్చి పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశాడు. మా ఇంటికి వచ్చేవాడు. తను కొత్త బంగళా, కొత్త కారు కొన్నట్లు. త్వరలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓపెన్ చేస్తాను, మీరు మా ఆఫీస్లో పనిచేయండి అంటూ మా ఆయన్ని, నన్ను తన ఆఫీస్లో చేర్చుకున్నాడు. నన్ను ఒక రకమైన చూపులతో చూసేవాడు. నాకు లోలోపల అతనంటే ఇష్టం ఏర్పడింది. భర్త, పిల్లాడు ఉన్నారని అంతరాత్మ తప్పని చెప్తున్నా నేను అతని మాయలో పడ్డాను. ఒకరోజు నన్ను తన రూంలోకి పిలిచి, ఎన్నాళ్ళు ఇలా చూసుకోవటం? నీకు అభ్యంతరం లేకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను ఆశ్చర్యపోయి, నా భర్త, బాబు మరి అన్నాను. అవన్నీ నేను చూసుకుంటా, నాకు వదిలెయ్యి అంటూ నా భర్తతో చెన్నైలో ఆఫీస్ పెట్టాను. కొన్నాళ్ళు ప్రభావతి గారు అక్కడ వర్క్ చేస్తారు.
తర్వాత నువ్వు బాబు వెళ్దురు గాని అంటూ ఒప్పించాడు. శాలరీ బాగా ఇస్తుండడంతో సరేనన్నాడు మా ఆయన. చెన్నై గెస్ట్ హౌస్లో నన్ను ఉంచి నన్ను ఒక రాణిగా చూసుకోవటం మొదలుపెట్టాడు. మా ఆయనకు ఆఫీస్లో అందరూ మా గురించి మాట్లాడుకోవడం విని ఆఫీస్లో రిజైన్ చేసి బాబుని తీసుకుని ఎటో వెళ్ళిపోయాడు. బాబు గుర్తు వచ్చిన తేజ మాయలో అన్నీ మర్చిపోయాను. అలా కొన్నేళ్లు గడిచాయి. పెళ్లి మటుకు వాయిదా వేస్తూ వచ్చాడు. ఒకరోజు ఒక మంత్రి కూతురితో పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాడు. నేను అదేంటి, నన్ను పెళ్లి చేసుకోవా అంటే, నేను ఇంకా ఎదగాలి ప్రభా, ఎంత పెళ్ళైనా నువ్వు నా హృదయంలో పెద్ద భార్యవు అంటూ మళ్ళీ మాయగా మాట్లాడాడు. నాపై ఇదివరకటి ప్రేమ తగ్గింది తేజాకు. అప్పుడప్పుడు వచ్చి కనపడి వెళ్ళేవాడు. తిండికి బట్టకు లోటు లేకుండా చేసేవాడు. ఎందుకో పంజరంలో చిలక జీవితం నచ్చలేదు. మా ఆయన్ని, నా కొడుకుని చూడాలనిపించి ఆయన అడ్రస్ కనుక్కొని వెళ్తే ఇంట్లో ఒక ఆమె ఉండి తలుపు తీసింది. ఎవరండి మీరు అనేలోపు, ఎవరు రాధా అంటూ వచ్చి నన్ను చూసి, ఎవరు పడితే వాళ్ళు వచ్చి తలుపు కొడితే తీయటమేనా, మీరు వచ్చిన అడ్రస్ ఇది కాదు అంటూ నన్ను అసహ్యంగా చూస్తూ తిప్పి పంపాడు. తర్వాత మళ్ళీ నేను చెన్నై వెళ్తే ఆ ఇంటి ఓనర్ ఇల్లు అద్దెకిచ్చేశాను, మీ సామాను తీసుకోండి అంటే తీసుకొని బయటకు పడ్డాను. తేజకు ఫోన్ చేస్తే ఎవరితోనో పోయావనుకున్నా, మళ్ళీ వచ్చావా వెటకారంగా అన్నాడు. ఇప్పుడు నేను ఎలా బతకాలి, ఏడుస్తూ అన్నా. జాలిపడలేదు. ఇంకొకరికి వలవేయి, నాలాంటి వాళ్ళు దొరుకుతాడు అంటూ ఫోన్ పెట్టేశాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఆడదాని జీవితం అరిటాకు వంటిది. ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా చెడేది ఆడదాని జీవితమేనని తెలుసుకునే లోపే నా జీవితం నాశనమైంది. అప్పటి నుండి ఇదిగో ఇల్లు వాకిలి లేక ఇలా తిరుగుతున్నా. నా జీవితం ఎటూ నాశనమైంది. ఎలాగైనా ఆ తేజను చంపాలని ప్రయత్నిస్తున్నా. ఆ రోజు ఆ కటౌట్ మీద పేడ ముద్ద కొడుతుంటే మీరు చూసి నన్ను ఆశ్రమంలో చేర్చారు. ఆశ్రమంలో ఫంక్షన్కు వచ్చాడు. నేను చూసి పేపర్ వెయిట్ తీసుకొని అతని మీదకు విసిరాను. హత్యా ప్రయత్నం చేశానని ఇదిగో ఇలా జైల్లో ఉన్నాను. సమయం అవడంతో సరే అమ్మా, మీరు జాగ్రత్త అని వెళ్ళబోతున్నా నాతో ఒక సాయం చేస్తారా, మా బాబుని చూడాలని ఉంది, మీకు వీలైతే వాడిని ఇక్కడికి తెచ్చి చూపిస్తారా అంటూ ఆశగా అడిగింది. ఆ కళ్ళలోని ఆశకు నేను కదిలిపోయాను. ఆమె దగ్గర వాళ్ళ ఆయన ఫోటో, అడ్రస్ తీసుకొని కదిలాను. ఆమె చెప్పిన ఇంట్లోనే ఉన్నాడు. ఆమె భర్త గోపాల్. ఆయనకు ప్రభావతమ్మ గురించి చెప్పాను. మీ ఆవిడ ఒకసారి మీ అబ్బాయిని చూడాలనుకుంటుంది, మీ బాబుని పిలుస్తారా. మొదట వాళ్ళ అబ్బాయి అడ్రస్ ఇవ్వడానికి ఆయన ఒప్పుకోలేదు. చివరికి ఇచ్చాడు. ఆ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళి పరిచయం చేసుకొని వాళ్ళమ్మ గురించి చెప్పాను. అతను మొదట చూడడానికి ఒప్పుకోలేదు. ఆవిడను మీరేమీ తెచ్చి చూసుకోనక్కర్లేదు, ఎవరో అనాథ, ఆఖరి కోరికనుకొని వెళ్ళి చూడవచ్చుగా అని బ్రతిమాలితే ఒప్పుకున్నాడు. ఒకరోజు నేను జైలు వాళ్ళతో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆ రోజు వాళ్ళ అబ్బాయిని అక్కడికి తీసుకెళ్లాలని. ఇంతలో జైలు అధికారి ప్రభావతమ్మ డెంగ్యూ ఫీవర్ బారిన పడి మరణించిందని ఫోన్ చేశాడు. ఆవిడ డెంగ్యూ జ్వరంతో చనిపోవడం ఏంటి? నమ్మేంత అమాయకుడిని కాదు. ఎందుకంటే ఆమెను బతకనివ్వరని తెలుసు. మా అక్క జీవితం కూడా ఇలానే ముగిసింది కాబట్టి. వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి విషయం చెప్పాను. అతను నేను ఇద్దరం కారులో ఆమెను చూడటానికి వెళ్తుంటే ఆమె కొడుకు కార్తీక్ అన్నాడు, సార్ మా అమ్మ మీకెలా తెలుసు అంటే ప్రభావతమ్మ చెప్పిన కథ అతనికి చెప్పాను. మీరు ఎందుకు ఇలా సాయం చేస్తున్నారు? మా అమ్మకు మీకు ఏమన్నా చుట్టరికమా అన్నాడు. చుట్టమే, మానవ జాతి మనది. మానవత్వం కోణంలో చుట్టం మీ అమ్మ నాకు. మీరు ఏమి చేస్తుంటారు ఆసక్తిగా అడిగాడు కార్తీక్. వృత్తి ఉద్యోగం చేస్తూ ప్రవృత్తి ఖాళీ సమయంలో చనిపోతున్న మానవత్వాన్ని బతికించాలనే ప్రయత్నం చేస్తుంటాను కార్తీక్. ఇక కార్తీక్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. ప్రభావతమ్మ భౌతిక కాయానికి కార్తీక్ అంత్యక్రియలు చేశాడు. ఇప్పుడు నా మనసుకు ఒక మంచి పని చేశాననే తృప్తి కలిగింది. మీరు కథ వింటున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.